పరిశుద్ధాత్మతో రాయబడిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో, ఎంతవరకు మనం రక్షణ పొందడానికి అవసరమో యేసు ప్రభుని రక్షకుడని తెలుసుకొని రక్షణ పొందినట్లుగా ఇది సరిపోతుంది, అంతవరకే ఉండడం మంచిది. దానికంటే పెద్ద ఇప్పుడు ఈ బుక్కే మనం చాలా పెద్దగా అనిపిస్తుంది బైబిల్. ఇంకా అన్ని బుక్కులు కలిపామనుకోండి ఎంత ఉంటుంది చెప్పండి? ఇంతలా ఉంటుంది, మోసుకొని తిరగలేం. ఆ రాజుల విషయాలు, ఆ జరిగిన విషయాలనే అవసరం లేదు మనకి. ఇక్కడ యేసు ప్రభు ఎలా వచ్చారు భూమి మీదకి, మన రక్షకుడితో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఆదిలో మానవుడిని చేసింది ఎవరు, ఈ మానవ జాతి ఎలా వచ్చింది, ఎందుకు ఈ శోధనలు, బాధలు, శాపాలు, పాపాలు, రోగాలు, మరి అతిక్రమాలని ఎక్కడి నుండి వచ్చాయి, ఎవరి వల్ల వచ్చాయి, వాటి యొక్క విరుగుడు ఎక్కడుంది, పాపం అంటే పాపానికి విరుగుడేంటి, ఇది అత్యవసరమైనవి, వీటిని రాశారట. అంతేకాకుండా యేసు ప్రభు వారు యోహాను సువార్తలో మీకు కనిపిస్తుంది, ప్రభు చేసిన కార్యాలట రాయాలి అంటే భూమి అంత పుస్తకం కూడా సరిపోదంట. ఈ భూలోకం అంత పుస్తకం ఉన్నా కూడా యేసు ప్రభు వారు చేసిన కార్యాలు సరిపోవట. చూడండి యోహాను సువార్త 20:30. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. అంటే చాలా అద్భుతాలు చేశాడు. మనం విన్న వాటికంటే, బైబిల్లో సువార్తలు 4 సువార్తలు విన్న వాటికంటే ఇంకెక్కువ అద్భుతాలు యేసు ప్రభు వారు చేశారు. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు అనండి. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. మరి ఏ గ్రంథమందు ఉంది అని చెప్పి గ్రంథాలు ఎత్తుకుంటూ కూర్చోవద్దు. ఎందుకు రాయలేదు అంటే దాని తర్వాత వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి రాయబడి. అంటే ఇవి ఎంతవరకు, ఇవి రాయబడి ఇంతవరకు ఎందుకు ఇచ్చారంటే మనకి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అభిషక్తుడు అని మీరు నమ్మునట్లు, అంటే మిమ్మల్ని రక్షించువాడు, యేసు అంటే రక్షకుడు, అభిషేకించువాడు, విడిపించువాడని మీరు నమ్మునట్లు, ఆయన నామమందు, యేసుక్రీస్తు నామందు జీవం పొందినట్లు, నిత్య జీవం పొందినట్లు ఇవి రాయబడ్డాయి. మరి అవెందుకు రాయబడలేదు అంటే అవన్నీ రాయడానికి భూలోకమంత పుస్తకమైనా సరిపోదు. సో ఇంతవరకు చదివితే రక్షకుడిని కలవగలిగావా? సరిపోతుంది మ్యాటర్. ఇప్పుడు అడ్రస్ చెప్పామనుకోండి, నేను బర్మాలో సువార్థికుడిగా, అలాగే మణిపూర్ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు చర్చ్ ఆఫ్ గాడ్ యొక్క హెడ్ ఒక ఆయన మత్తాయి గారు కలిశారు. నువ్వు ఇంత యవనస్తుడివి ఎలా వచ్చావు సౌత్ ఇండియా నుండి, ఇక్కడికి వచ్చి ఎలా చేస్తున్నావు సువార్త? అక్కడ సేవకుడు నాతో ఏం చెప్పాడంటే, హౌరా వచ్చినప్పుడు, కలకట్టా వచ్చినప్పుడు నువ్వు నన్ను కలువన్నాడు. అలాగే అడ్రస్ రాశాను. అలా కాదు అంకుల్, నాకు ఎలా కావాలంటే నేను హౌరా దిగిన తర్వాత మీ ఇంటికి వచ్చేదాకా నాకు డ్రాయింగ్ కూడా కావాలన్నాను. డ్రాయింగ్ కావాలా? ఎలా? జస్ట్ మీరు చెప్పండి, నేను డ్రాయింగ్ వేసుకుంటాను. హౌరా స్టేషన్ అని రాసుకున్నాను. తర్వాత నుండి బయటకు వచ్చాక బస్ స్టాప్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ దాటమన్నారు. బ్రిడ్జ్ దాటినట్టుగా బ్రిడ్జ్ ఒక చిన్న గీత గీశాను. ఆ తర్వాత అక్కడ నుండి బస్ ఎక్కాలి. పార్క్ సర్కస్ అనేటువంటి వెళ్ళే ప్రాంతానికి బస్సులో వెళ్ళాలి. పార్క్ సర్కస్ ఎక్కడ, బస్ ఎటువైపు వెళ్ళే రూట్, అది ఏ దూరం వెళ్తుంది, ఆ నెంబర్లు కానీ అవన్నీ ఎన్నో చెప్తే అన్నీ రాసుకుంటూ డ్రాయింగ్ వేసుకుంటూ వచ్చాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పార్క్ సర్కస్ దిగాక ఒక ఫర్లాంగ్ నడిచిన తర్వాత నీకు రైట్ సైడ్న నువ్వు చూస్తున్నప్పుడు టీ షాప్ కనిపిస్తుంది, టీ స్టాల్, ఆ పైన ఉన్నది మా ఇల్లు అన్నాడు. నేను దిగిన తర్వాత ఆ డ్రాయింగ్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఆయన ఉలిక్కిపడ్డాడు, నువ్వు ఎట్లా వచ్చావు, ఎప్పుడు రాలేదు కదా, ఎలా రాగలిగావు, ఇదిగోండి అడ్రస్ అన్నాడు. వారిని భలేగా వచ్చేసావు, ఎవరికి అడగకుండానే వచ్చావు కదా. టీ షాప్ ఓడిని అడిగా, పైన మా అత్తయ్య గారు వెళ్ళాను. ఎస్ అన్నాడు. మేము అత్తయ్య గారు వెళ్ళాను, కలిసాం, ప్రార్థన చేసుకున్నాం కొంతసేపు. అయితే చాలా పెద్ద మ్యాటర్ వచ్చింది. ఓకే, అడ్రస్ రాయడానికి 2 పేజీలు పెట్టింది నాకు, కానీ వెళ్ళగలిగానా? కానీ అదే టైంలో సింపుల్గా ఒకటి రాసుకోవచ్చా చెప్పండి? తర్వాత నాకు అర్థమైపోయిన తర్వాత ఇంక మళ్ళీ నాకు పెద్ద మ్యాటర్ అవసరమా? అవసరం లేదు. నేను నెక్స్ట్ టైం దిగినప్పుడు ఏం చేశాను, డైరెక్ట్గా వెళ్ళిపోయాను, ఏ మ్యాపు చూడలేదు. అలాగే ప్రభుతో కలుసుకుంటే మనకి మిగిలిన గ్రంథాలన్నీ అవసరం లేదు. డైరెక్ట్ వేసేతో యాక్సెస్ ఇచ్చేసాడు దేవుడు. ఆయన కలవడానికే ఇన్ని గ్రంథాలు రాశారు. ఆయన కలుసుకోవడానికి ఈ గ్రంథాలన్నీ ఆయన గురించే మాట్లాడుతున్నాయి. 66 పుస్తకాల్లో శ్రేష్ఠుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన్ని కలిశాక మిగిలిన గ్రంథాలతో మనకు సంబంధం లేదు. కాబట్టి బైబిల్ ఉన్నది, అది చదువుదాం. ఇక ఎక్కడో గ్రంథంలో రాసిన విషయాలు మనకు అవసరం లేదు. అలాగే హానోకు గ్రంథం అని ఈ మధ్య చదువుతున్నారు. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. హానోకు గ్రంథం దేవదూతలు ఏవో చేసాయని దేవుడు వద్దని తీసేసాడు. తీసేసిన దాన్ని వెతుక్కుంటారా? మీ ఇంట్లో పలాంది వద్దని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేశారు అనుకోండి, దాన్ని వెతుకుతారా మీరు? దేవుడే వద్దన్నాడు,
దాన్ని తొలగించండి, వదిలేసేయండి. హానోకు గ్రంథంలో నిజంగా అంతే ఉందో, మిగిలిన కల్పితమైనది ఏమైనా కలిపారో కూడా మనకు తెలియదు. లీవ్ ఇట్ అవుట్ టు గాడ్. గాడ్ బ్లెస్ యూ.